శ్రీమాత్రే నమః. కార్తీక మాసం 4వ రోజు. దీపారాధన ఎక్కడ చేయాలి? ఏ నూనెతో చెయ్యాలి? దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనక మహారాజు అడుగుతున్నారు వశిష్ఠ మహర్షిని, వశిష్ఠ మునీంద్ర, నీ యొక్క వాక్ సుధారసాన్ని పానం చేస్తున్న నాకు తృప్తి తీరటం లేదు, కాబట్టి తిరిగి కార్తీక వ్రత పుణ్యాన్ని తెలపండి. అందులో ఏ దానం చెయ్యాలి? కార్తీక మాసంలో ఏమని కోరి వ్రతాన్ని ఆచరించాలి చెప్పండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, పాపాలని నశింపచేసేది, పుణ్యాన్ని వృద్ధి పొందించినది అయిన కార్తీక వ్రతం గురించి నీకు చెప్తాను విను. కార్తీక మాసంలో సాయంకాలమున శివాలయంలో దీపారాధన చేస్తే అనంత ఫలితం ఇస్తుంది అని చెప్తున్నారు. ఎప్పుడు చేయాలి? సాయంకాలం శివాలయంలో చేయమని చెప్తున్నారు. ఓ రాజా, కార్తీక మాసంలో శివాలయంలో గోపుర ద్వారమందును, శిఖరమునందును, లింగ సన్నిధి అందును దీపారాధన చేస్తే సమస్త పాపములు నశించిపోతాయి. ఎవరు కార్తీక మాసంలో శివాలయంలో ఆవునేతితో గాని, నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణ చేస్తారో వాడు ధన్యుడు, వాడు సమస్త ధర్మవేత్త, వాడు ధర్మాత్ముడు అవుతాడు. ఇందులో సందేహం లేదు. ఓ రాజా, ఇంతకు ముందు చెప్పాను కదా నేను నూనెలు, అవి దొరకకపోతే కనీసం ఆవదంతో అయినా సరే దీపాన్ని సమర్పిస్తే పుణ్యవంతుడు అవుతాడు అని. కార్తీక మాసంలో శివాలయంలో మోహంచేత గాని, బడాయికి గాని, భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడు అవుతారు. పూర్వకాలంలో పాంచాల దేశంలో కుబేరుడితో సమానమైన ఒక రాజున్నాడు. సంతానం లేక గోదావరి తీరంలో తపస్సు చేస్తూ ఉంటే గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని అక్కడికి వచ్చారు. వచ్చి, రాజా, ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగారు. ఆ మాట విని రాజు చెప్తారనమాట, మునీశ్వర, నాకు సంతానం లేదు, సంతానం కోసమే తపస్సు చేస్తున్నానని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ మహర్షి చెప్తున్నారనమాట ఆ రాజుతో, రాజా, భక్తితో బ్రాహ్మణులను, శివుణ్ణి సంతోషపెట్టు, అలా చేస్తే నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్తే ఆ ముని చెప్పినట్లుగానే ఆ రాజు చాలా సంతోషంతో మునికి నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానం చేసి చక్కగా శివప్రీతిగా దీపదానాలను చేశారు. తర్వాత ఆ పుణ్యం వల్ల రాజు భార్య గర్భవతి అయి 10వ నెలలో 2వ సూర్యుడి వలె ప్రకాశించే పుత్రుడిని కంది. రాజు చాలా ఆనందంగా ఉన్నారు. కార్తీక మాస మాహాత్మ్యం నిజంగా చాలా సత్యమైనది అని ఆయన అనుకున్నారు. కార్తీక వ్రత ధర్మార్థ కామ మోక్షాలను ఇస్తుందని చెప్పి అందరికీ చెప్పారు. అలాగే సమస్త భూతాలకి సుఖాన్ని కూడా ఇస్తుంది అని చెప్పి ఆయన తెలుసుకున్నారు. తర్వాత రాజేమో కొడుకుకి శత్రుజిత్ అని నామకరణ చేసి బ్రాహ్మణులను గోభూదానముల చేత తృప్తి కలిగించారు. తర్వాత బాలుడు క్రమక్రమంగా వృద్ధి చెందుతున్నారు. యవనవంతుడై, శూరుడై, సుందరుడై అంత బానే ఉంది. దీంతో పాటుగా వేశ్యలుడై అక్కడికి కూడా తృప్తి లేక పరస్త్రీల యందు కూడా ఆసక్తి కలిగి వాళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళని లోబర్చుకుని వాళ్లతో ఉండేవాడనమాట. ఇలా చెయ్యొద్దు అని ఎవరైతే చెప్తారో వాళ్ళందరినీ తిట్టిపోసేవాడనమాట. తిట్టిపోసి రాజు పరువు తీసేస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే కఠినంగా మాట్లాడితే వాళ్ళని హింసిస్తూ అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఒక బ్రాహ్మణోత్తముడి భార్య చాలా అందంగా ఉంటుందన్నమాట. అలాంటి బ్రాహ్మణోత్తముడి భార్యని ఆ రాజకుమారుడు చూసి ఏం చేశాడంటే ఆమె యందు ఆసక్తి కలవాడయ్యాడు. ఆవిడ కూడా ఈ రాజకుమారుడి యందు ఆసక్తి కలిగిందయ్యింది. తర్వాత ఏమో ఈ బ్రాహ్మణుడి భార్య అర్ధరాత్రిలో భర్తను వదిలిపెట్టి ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్ళేది. ఇది చూశాడు బ్రాహ్మణుడు. కోపం వచ్చింది. కోపం వస్తే ఎలా అయినా సరే తన భార్యని, అలాగే తన భార్యతో పాటు ఉన్న అతన్ని ప్రాణాలు తీయాలి అని అనుకున్నాడు. సమయం కోసం అలాగా నిరీక్షిస్తున్నారనమాట. కొంతకాలం గడిచింది. కార్తీక పౌర్ణమి సోమవారం. ఆ రాజకుమారుడు అలాగే ఈ బ్రాహ్మణుడి భార్య వాళ్ళకి ఎక్కడ కలుసుకోవాలి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. సమయం దొరకలేదు, అలాగే స్థలం కూడా దొరకలేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే శివాలయంలోకి వెళ్ళారు.
శివాలయంలోకి వెళ్తే అక్కడంతా చీకటి. అందుకని ఏం చేసింది, అక్కడ ఆ బ్రాహ్మణుడి భార్య కాస్త అక్కడ ఆవదం ఉంటే గుడ్డపీలకి చింపి దీపం వెలిగించింది. ఆ దీపం వెలిగించడంలో ఈ రాజకుమారుడు కూడా సహాయం చేశాడు. సరే, వాళ్ళు సంతోషంగా ఉంటే ఈలోపు ఈ బ్రాహ్మణుడు వచ్చి వాళ్ళిద్దరి ప్రాణాలు తీసి తన ప్రాణం కూడా తీసుకున్నాడనమాట. తీసుకుంటే ఈలోపు ఏమైంది, యమకింకరులు వచ్చారు, శివకింకరులు వచ్చారు. శివదూతలేమో రాజకుమారుడిని అలాగే బ్రాహ్మణుడి భార్యని విమానం మీద ఎక్కించుకున్నారు. యమదూతలేమో బ్రాహ్మణుడి కాళ్ళుగట్టి తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఇలా భార్యకి రాజకుమారుడికేమో కైలాసగమనము, తనకేమో యమలోక గమనము. ఇది చూసి బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, శివదూతలారా, నా భార్య జారని, ఆ రాజకుమారుడు కూడా అలాంటివాడే కదా, నేను బ్రాహ్మణుడును, సదాచారవంతుణ్ణి కదా, నాకెందుకు ఈ గతి అని చెప్పి అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, బ్రాహ్మణోత్తమ, నువ్వన్నది చాలా మంచి మాట, చాలా చక్కగా చెప్పావు. కానీ నీ భార్య పాపాత్మురాలు, వాడు కూడా పాపాత్ముడే. కానీ కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేశారు కాబట్టి, ఆ చేస్తున్నప్పుడు అతను సహకరించాడు కాబట్టి, ఆ పుణ్యం వల్లే వీళ్ళని మేము కైలాసానికి తీసుకెళ్తున్నాము అని చెప్పారనమాట. అప్పుడేమవుతుందంటే రాజకుమారుడు అంటాడు, అయ్యో అయ్యో అలా అయితే అలాగా, పాపం వెరివాడ బ్రాహ్మణుడు, అతనేమో మంచివాడు, మేమే చెడ్డవాళ్ళము, అతనేమో నరకలోకానికి వెళ్ళమేంటి, మేం కైలాసానికి వెళ్ళమేంటి, మేము దీపారాధన వెలిగించినందుకు పుణ్యం వచ్చిందని చెప్తున్నారు కదా, నేను దీపారాధన వెలిగించినందుకు వచ్చిన ఆ పుణ్యాన్ని ఆ బ్రాహ్మణుడికి కూడా ధారపోస్తాను, మేము ముగ్గురం కలిసి కైలాసానికి వెళ్తాము అని చెప్పి అంటాడు. అలా తను ఏదైతే దీపారాధనని అనుకోకుండా వెలిగించాడో దాని నుంచి వచ్చిన పుణ్యాన్ని ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తే వీళ్ళ ముగ్గురు కైలాసానికి వెళ్ళారనమాట. కాబట్టి కార్తీక మాసంలో తప్పకుండా దానం చెయ్యాలి, ధర్మం చెయ్యాలి. అలా చెయ్యనివాడు రౌరవ నరకానికి పోతాడు. కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని దీపమాలను సమర్పిస్తే ఆ దీపదాన పుణ్యంతో జ్ఞానాన్ని పొంది తద్వారా పునరావృత్తిరహిత మోక్షాన్ని పొందుతారు, సందేహం లేదు. కార్తీక మాసంలో హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని తన శక్తి కొలిది దీపార్పణము చేస్తే సర్వ పాపనాశనము కలుగుతుంది. కాబట్టి నువ్వు కూడా శివాలయంలో కార్తీక మాసంలో దీపమాలని సమర్పించు అని చెప్తున్నారు. ఇందులో మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. అవేంటంటే, కార్తీక మాసంలో మగవాళ్ళు కూడా దీపారాధన చెయ్యొచ్చు అని. ఈ కథలో మనం కొన్ని విషయాలు గమనించాలి. ఈ కథ వింటున్నంతసేపు మనకేమనిపించింది, చిచ్చి ఎంత చెత్త పనులు చేశారు అని అనిపించింది కదా. ఏదైతే చెత్త పనులు చేశారు అని మన మనసుకి అనిపించిందో ఆ పనులు మనం చెయ్యకూడదు అని మన మనసుకే తెలిసేటట్లుగా చెప్పారనమాట అక్కడ. అది విని ఇలాంటి పనులు చెయ్యొచ్చు అని ఎవరికైనా అనిపిస్తుందా? అనిపించదు. చెయ్యకూడదు అని అనిపిస్తుంది. కాబట్టి అవి చెయ్యకండి. ఒకవేళ దురదృష్టవశాత్తు అలాంటిది ఏదైనా జరిగినా, జరగకూడదు ఒకవేళ జరిగినా, ఒక మంచి పనైనా చెయ్యండి అని అర్థం అనమాట. దీపం పెట్టడం అంటే అర్థం ఇంకొక జీవితాన్ని నిలబెట్టాలి అని అర్థం అనమాట. ఆ ఇంట్లో దీపం వెలిగించండి అంటే అర్థం ఏంటి, వెళ్ళి దీపం వెలిగించమనా? కాదు, వాళ్ళు సరిగ్గా జీవించేటట్లు కాస్త ఏదైనా సహాయం చెయ్యండి అని అర్థం అనమాట. అలా ఇంకొకరికి మంచి చెయ్యండి, ఇంకో మంచి పని చెయ్యండి అని అర్థం వచ్చేలా ఈ కథలను చెప్తారు. మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుని అసలు కార్తీక పురాణం చదవకూడదండి, అందులో ఈ బ్రాహ్మణులు ఉన్నారు చూశారు అని మాట్లాడేస్తారు. ఈ మధ్యకాలంలో కొంతమంది చెత్త మొహాలు ఏం చేశారు అంటే బ్రాహ్మణ స్త్రీలను వేశ్యలతో పోల్చారు. అత్యంత హీనంగా నీచంగా మాట్లాడారు. మనకి సంస్కారం లేకపోతే మన నోటి నుంచి అటువంటి మాటలే వస్తాయి, అలాగే మాట్లాడతాం. అలాంటి సంస్కారహీనులను చూసి మనం వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకుంటాం. అది మన దౌర్భాగ్యం. మనం అనవసరంగా ఇంకెవరినైనా ఒక మాట అని బాధ పెడితే ఆ తప్పుకి ఆ పాపానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని మరిచిపోయి మరీ చేస్తాం. ఈ కార్తీక పురాణం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, నువ్వు ఏ తప్పు చేస్తే ఏ శిక్షను అనుభవించవలసి వస్తుంది అని ముందుగా తెలియజేస్తున్నారు. ఇక్కడ దీపాన్ని వెలిగించినంత మాత్రాన్ని నిజంగానే ఈ శివదూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతే మనకి నిష్ఠురు కథలో
ఎన్ని జన్మలు, ఎన్ని తరాల పాటు ఆ అమ్మాయి నరకాలు అనుభవించానని చెప్పింది అందులో. కాబట్టి ఇక్కడ దీపం వెలిగించటము అంటే ఇంకొక జీవితాన్ని నిలబెట్టడము. వాళ్ళు ఏదో జీవితాన్ని నిలబెట్టుంటారు, అయినా అక్కడ యథాపనులు చేయకూడదు. రెండింటిని మనకి చెప్తున్నారు. అది విన్నంతసేపు మన మనసు ఏ విధంగా అయితే స్పందిస్తుందో, మన మనసు ఏ విధంగా అయితే ఉంటుందో, నీ మనసుకి ఏదైతే చెయ్యకూడదు అని అనుకుంటున్నావో అది విన్నంతసేపు అది చెయ్యకు. ఏదైతే చెయ్యొచ్చు అని నీ మనసుకు ఆ కథలో అనిపిస్తోందో అది చెయ్యి, మంచి చెయ్యి, చెడుని వదిలిపెట్టు. మనం అనుకుంటాం చెడ్డ పని చేసేస్తే ఇక్కడ శివదూతలు వచ్చారు కదా, హాయిగానేమో కైలాసానికి తీసుకెళ్ళిపోయారని. గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి చేసిన పుణ్యం ఉన్నంతవరకే స్వర్గంలో ఉంటాం. తర్వాత మళ్ళీ మనం చేసిన తప్పులకి నరకాన్ని అనుభవించే తీరాలి. ఆ వ్యక్తి చేసిన ఈ దుష్కర్మ ఏదైతే ఉందో, పాపం ఏదైతే ఉందో అది పోయే వరకు నరకంలో ఉంటాం. తర్వాత అతను చేసిన మంచికి స్వర్గంలోకి వెళ్ళే తీరాలి. ఎవరు ఎక్కడా శాశ్వతంగా ఉండిపోరు. నువ్వు నీ ప్రవర్తనని మార్చుకో, సాధ్యమైనంత వరకు తప్పు చెయ్యకు అని మనకి ఈ పురాణాలు చెప్తున్నాయి.